వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణలో కూల్చివేతల పర్వం రోజుకో టర్న్ తీసుకుంటుంది. ప్రభుత్వం పేదలనే టార్గెట్ చేస్తుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. మూసీ నిర్వాసితుల పేరుతో బీఆర్ఎస్ నేతలు తమ ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకు డ్రామాలాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్లను కోల్చొద్దని ప్రశ్నించారు. అదే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రికి కౌంటర్ ఇస్తున్నారు. తమకు ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సవాల్ చేశారు. ఇక ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తమ ఫామ్ హౌస్ బఫర్ జోన్లో పరిధిలో లేదన్నారు. అలా ఉంటే తన సొంత ఖర్చుతో కూల్చివేస్తామన్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమ్మరం రేపుతున్నాయి. ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. హైడ్రా అంతా హైడ్రామా అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్న వేళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే డ్రామాలంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. అసలు హైడ్రాపై సామాన్యులు ఏమంటున్నారు? కేవీపీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముంది అన్న విషయాలను ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కపిలబాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు, అలాగే నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. వారందరితో మాట్లాడదాం. ముందుగా బండారు రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. నమస్తే సార్. హైడ్రా వచ్చాక ఆక్రమణ తొలగిస్తామంటూ ఆక్రమణ తొలగిస్తుంది. అన్కన్వెన్షన్ కూల్చివేత సమయంలో హైడ్రాపై ప్రశంసలు కూర్చాయి. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్లు కూలుస్తున్న క్రమంలో హైడ్రాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ కూల్చివేతలని బీఆర్ఎస్ అడ్డుపెట్టుకుని తమ ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి అంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు, మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకి మొదటగా మనం దీన్ని ఏ పార్టీలకు ఖచ్చితంగా మాట్లాడాలంటే అన్ని పార్టీలు కూడా ఈ మూసీ సుందరీకరణ కానీ, ప్రక్షాళన కానీ, లేకపోతే హైడ్రా అంటే ఆక్రమణ నిరోధానికి చేసే చర్యల్ని స్వాగతిస్తున్నాయి. అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. మొదలుపెట్టింది మన బీఆర్ఎస్ గారు, అంతకుముందు టీఆర్ఎస్ గా ఉన్నప్పుడే కదా ప్రక్షాళన గురించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాట్లాడారు. కనుక ఇందులో ఎవరికి సందేహం లేదు. బీజేపీతో సహా అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎక్కడ మొదలైంది? మనకి ఎన్కన్వెన్షన్ కూల్చివేతను అందరు హర్షించారు. ఆ తర్వాత చాలా కూల్చివేతలు కూడా హర్షించారు. కానీ మెల్లమెల్లగా పేదల దగ్గరికి పోయే కల్లా, ముఖ్యంగా మూసీ ప్రక్షాళనలో భాగంగా జరిగిన గొడవలు, ఉడుకుతున్న అన్నాన్ని కూడా తీసుకుపోనీయకుండా పుస్తకాలు చిందరబందరగా పడేసి పిల్లల పుస్తకాలు కూడా తీసుకెళ్లకుండా నిర్మాణాలు కూల్చివేసే క్రమంలో ఈ వివాదం వచ్చింది. నేను ఒకటి అంగీకరిస్తున్నాను. ఏంటంటే పేదల భుజాల మీద తుపాకులు పెట్టి పేల్చడం సరైనది కాదు. పెద్దలే కూల్చినప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాలే, అంటే దాని మీద వ్యతిరేకత రాలే. కానీ మూసీ సుందరీకరణ, మూసీ నదిలోని కూల్చివేతల లేకుంటే మనకు మార్పు చేశారు కదా ఆర్బిఎక్స్ అని, అప్పుడు మాత్రమే వ్యతిరేకత వచ్చింది. ఇది రెండింటిని సమతుల్యం చేయడంలో ఏది మొదలు చేయాలి, ఏది వెనక చేయాలి అనేది ప్రభుత్వం సరైన విధంగా ప్రయారిటీస్ నిర్ణయించుకోకపోవడంలో వచ్చిన గందరగోళం నేను అంటున్నాను. నేను మొదటి చెప్తున్నాను, హైడ్రా హీరో చూపెడితే లాభం లేదు. రంగనాథ్ గారు హీరో అవుతారు, కానీ ఒకవేళ ఫెయిల్ అవుతే జీరో అయ్యేది రేవంత్ రెడ్డి గారని మొదటి చెప్తున్నాను. ఎందుకంటే సక్సెస్ కి ఏమో రంగనాథ్ గారు కారణం అవుతారు. ఒకవేళ ఏం చిన్న అవాంతరం వచ్చినా దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి వస్తారని అదే జరిగింది, ఇవాళ జరుగుతుంది కూడా అదే. అందుకనే హీరోయిజం చూపించి 4 నిర్మాణాలు కూల్చేసి హల్చల్ చేస్తే లాభం లేదు. మొదలు చేయాల్సిన పని ఏముండే? అసలు ఈ చెరువులు, కుంటల బఫర్ జోన్లు కానీ, అంతకుముందే మనకి ఎఫ్టీఎల్ కానీ ఇవన్నీ నిర్ణయించి అక్కడ మార్క్ చేసి ఇవి లోపల ఉన్నాయి, వీటి కూల్చివేత తప్పదు, 15 రోజులు కూల్చివేత, ఏదో 15 రోజుల నెల రోజుల టైం ఇచ్చి అప్పుడు కూల్చివేతలు కొనుక్కుంటే బాగుండేది. అదిగాక హైడ్రా పనితీరులో 4-5 అంశాలు ఉంటే ఒకే ఒక అంశం కూల్చివేతలకి పరిమితమయ్యారు. ఇది కూడా వివాదాస్పదమైంది. ఎందుకంటే కూల్చివేతల అంశమే కాదు, వాళ్ళకి రక్షణ కూడా ఉంది. వాటిని అంటే కూల్చివేసిన తర్వాత వాటి నెక్స్ట్ అంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అట్లాగే హైడ్రా రంగనాథ్ గారు కూడా ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేసింది, మొన్న పిలిపించింది వర్చువల్ గా మా హాజరుగమ్మని. ఎందుకన్నది పరిధి దాటి కూడా వ్యవహరించాడు ఆయన పరిధి దాటి. 2 విషయాలు చెప్తాను విజయ్ గారు, ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ కనుక. మొట్టమొదటిదేమో వేరే ఎంఆర్ఓ అంటే అమీన్పూర్ ఎంఆర్ఓ ఈయన పరిధిలో లేదండి. కానీ అమీన్పూర్ ఎంఆర్ఓ ఒక కూల్చివేత నల్ల చెరువులో కూల్చివేస్తే ఆ కూల్చివేతలకు మేము ఎక్విప్మెంట్ పంపామన్నాం. అది చాలా తీవ్ర విమర్శకు దారితీసింది. అంటే రేపు పొద్దున చార్మినార్ ఎంఆర్ఓ పోయి మా హైకోర్టుని కూల్చేయమంటే మీరు ఎక్విప్మెంట్ ఇస్తారని. ఎందుకంటే నేను న్యాయవాదిని కనుక ఒక సామెత చెప్తాను.
ఎవడైనా ఓని చంపుదామంటే ఆయుధం సరఫరా చేసినప్పుడు మొదటి నేరస్తులు అవుతారు. ఓ చంపుదామని వెళ్తే ఆయన దగ్గర ఆయుధం లేదు, నేను గొడ్డలు ఇచ్చాను అనుకోండి, నేను నేరస్తున్నా. ఇది జరిగింది అదే, ఎక్విప్మెంట్ సప్లై చేశాను. ఇంకోటి రంగనాథ్ గారు అతిగా పోయి 2 విషయాలు ఆయన మర్చిపోయారు. అంటే నేను ఒక అధికారిని మాత్రమే, నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం అనే విషయం మర్చిపోయారు. మొన్న ప్రెస్ మీట్ లో రంగనాథ్ గారు ఏం మాట్లాడారు, రేపు కేబినెట్ సమావేశం అవుతుంది, ఆ సమావేశంలో హైడ్రా గురించి మాట్లాడతాం, చట్టబద్ధత ఇచ్చే జీవోకు చట్టబద్ధత ఇచ్చే అంశం కూడా చర్చిస్తున్నారు, అది ఫిక్స్ అయిపోతే చట్టబద్ధత వస్తుందని మొదలే మాట్లాడుతున్నారు. అసలు కేబినెట్ మీటింగ్ గురించి మాట్లాడే అర్హత ఆయనకి ఎక్కడిది? కేబినెట్ మీటింగ్ నిన్న సమావేశం అయితే ముఖ్యమంత్రి చెప్పాలి. సమావేశం తర్వాత అందులో ఎజెండా మంత్రులకు మాత్రం తెలుస్తుంది, అందరికి తెలియదు. ఆ తర్వాత నిర్ణయం కూడా వాళ్ళు తీసుకోవాలి. అంటే ఇట్లాంటి విషయాలు హైదరాబాద్ రంగనాథ్ తను ఒక హీరో అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా పగలేదు, మంచి ఆఫీసర్, ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నాను. కానీ ఇక్కడ హైడ్రా అనే దాని పేరు మీద ఒక అధికారులు ఇవ్వగానే తేలుకు పెత్తనం ఇస్తే తెలంగాణ పుట్టి చంపినట్టు ఆయన ఇట్లా ప్రవర్తించాడు అని నేను అంటూ ఉదాహరణ చెప్తున్నాను. ఒకటి. రెండోది ఏం చేశారంటే, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన వేరు, హైడ్రా వేరు. ఈ రెండింటిని కలగలిపారు వీళ్ళిద్దరు. ఎప్పుడు విడిపోయారు? రెండింటిని కలగలిపి చూపించి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చి, తర్వాత ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అటు దానకిషోర్ గారేమో నేను మూసీ నదితో సంబంధం, నాకు హైడ్రాతో సంబంధం లేదు, ఆయన డిస్క్లైమర్ క్లెయిమ్ చేయడం, ఇటు పక్కన మనకు రంగనాథ్ గారేమో మాకు మూసీకి సంబంధం లేదన్నాడు. ఈ రెండు ఒకటే అనుకున్నారు చాలా మంది. మళ్ళంటే వాళ్ళకి తెలుసు, దిలీప్ గారికి మీకు నాకు అందరికి తెలుసు. కానీ ఇది రెండు వేరు వేరని ఎక్కడ చూపించలేకపోయింది కదా. అందుకని ఇక్కడ ఏమైంది, రెండు నష్టం జరిగిన తర్వాత నివారణ చర్యలు చేస్తున్నాం. అందుకని నేను ఎప్పుడు ఏమంటానంటే, భోజనం పెట్టినప్పుడు మొదలు పచ్చడి కలుపుకుంటాం, ఆ తర్వాత కూర కలుపుకుంటాం, చారు పోసుకుంటాం, మజ్జిగతో ముగిస్తాం. మొదలే మజ్జిగ పోసుకున్నారు. వీళ్ళు సమస్య ఎక్కడ వచ్చింది? కలగాపులుగా చేసిన మొత్తం అంతా విషయాన్ని కలగాపులం. కానీ రామ్మోహన్ గారు, మూసీ నిర్వాసితుల పేరుతో బీఆర్ఎస్ ఒక నాటకం ఆడుతుంది, వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? నిజం అది? నేను 3 రోజుల క్రితం చెప్పాను, పేదల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చకండి, పేదల్ని ఇంకో రకంగా ఆలోచించాలి. ఇప్పుడు FTL పరిధిలో ఉన్న, మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్న FTL పరిధిలో ఉన్న వాళ్ళను గుర్తించి, పట్టాభూములు కూడా ఉన్నాయి అందులో. నేను రెవెన్యూ శాఖతో చాలా దగ్గర సంబంధంగా చెప్తున్నాను, FTL పట్టాభూములే, బఫర్ జోన్ పట్టాభూములే. కానీ నదీ గర్భంలో ఉన్న వాళ్ళు కొన్ని పట్టాభూములు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్తున్నారు కదా. అందుకని పట్టాభూముల విషయంలో తప్పనిసరి మానవీకరణ స్పందించాలి, వారికి పరిహారం ఇవ్వాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మూసీలో మీరు చూస్తే ఒకసారి మనం క్లిక్ చేస్తే రెడ్ లైన్, బ్లూ లైన్ ఉంటుంది విజయ్ గారు. రెడ్ లైన్ లోపల ఉన్న వాళ్ళందరినీ తొలగించాల్సిందే, కానీ మానవీయ దృక్పథంతో అందులో ఉన్న వాళ్ళని తొలగించాలి. రామ్మోహన్ గారు, మనం ఇంకా మాట్లాడదామండి, మిగతా గెస్టులతో కూడా మాట్లాడదాం. నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి. సార్, ముఖ్యంగా మూసీ నిర్వాసితుల పేరుతో బీఆర్ఎస్ డ్రామా ఆడుతుంది, వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు. అయితే విజయ్ గారు, ముఖ్యమంత్రి గారు మాటలు ఆలోచన చేస్తుంటే ఏదో కక్ష సాధింపు చర్యలు లెక్కనో, లేకుంటే నేను అనుకున్నా కాబట్టి నేను కొట్టే తీరుతా, లేకపోతే ఆ పేదలై కూడా డెఫినెట్గా నేను పూల్ చేస్తా అనే పరిస్థితిగా మాట్లాడిన పరిస్థితిగా అనిపిస్తుంది. ఒక్కటేమంటున్నాం విజయ్ గారు అంటే, చాలా క్లియర్గా ఫామ్ హౌస్ల గురించి ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నాడు. మేము చాలా స్పష్టం చేసినాం, మాది ఒకవేళ FTL కానీ, బఫర్ జోన్లో కానీ, 111లో కానీ ఎక్కడన్నా ఉండని, నువ్వు కొట్టేసుకుంటే కొట్టేసుకో చూడు అని చెప్పి మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. మాది ఏదో వచ్చినట్లయితే అదే టైం స్పష్టంగా చెప్పినా ఎందుకు కొట్టట్లేదంటారు విజయ్ గారు? అంత స్పష్టంగా చెప్పినా బీఆర్ఎస్ వాళ్ళు అంత స్పష్టత ఇచ్చినా మరి రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు అంటారు, ఎందుకు కోల్చట్లేదు అంటారు? నేను అంటున్నా అదే పాయింట్ ఏంటంటే, అది చెప్తూ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న ఫామ్ హౌస్, వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా మాకు చాలా స్పష్టంగా లిస్ట్ ఇవ్వడం జరిగింది, కొన్ని పేర్లు సూచించడం జరిగింది. అంతెందుకు, ముఖ్యమంత్రి గారి ఇల్లు ఏదైతే కొడంగల్ ఉందో, రెడ్డి కుంటలో అది కూడా ఒక చెరువులో ఒక కుంటలో ఉన్నదండి. అది కూడా మేము స్పష్టంగా చెప్పినాం. ఒకవేళ నీవు ధర్మం, న్యాయం కరెక్ట్ గానే నీవు పోతున్నావు అనుకుంటే, ఎందుకంటే ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసు లోపల అనుకోని తీరుగానే ముఖ్యమంత్రి అయినావు కాబట్టి, ఒకవేళ నువ్వు కరెక్ట్ గానే చేయదలుచుకుంటే ఫస్ట్ నీ ఇల్లును కూలగొట్టు, ఆ తర్వాత మీ తమ్ముని ఏదో అన్ననో తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కదా, తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూలగొట్టు. ఓవైసీ గారిది ఏమైపోయింది? ఆయనది అంతవరకే ఉన్నది. ఓల్డ్ సిటీకి రండి మీకు దమ్ముంటే అని చెప్పి అంటున్నారు. దాన్ని ఏం చేస్తావు?
అదే తీరుగా ఇప్పుడు వాళ్ళందరిని విడిచిపెట్టిండండి. ఇప్పుడు ఇంతకు ముందు అన్న చెప్పినట్లు, రామ్మోహన్ గారు చెప్పినట్లు ఎంత క్లియర్గా అంటే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినంత వరకు అందరు కూడా, నేను చాలా ఛానళ్ళలో కూడా చెప్పిన, ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కానీ అది ఏ విధంగా ఏ పరిస్థితి ఎట్లెట్లయితుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన. అయితే అదే జరిగింది. అక్కడ ఎన్ కన్వెన్షన్ పూచి చూపించేసి మొత్తం నిరుపేదలై కొడుతున్నారు. అది దాన్ని తప్పించుకోవడానికి ఈ రోజు మా నాయకులు ఏదైతే అక్కడ మూసి పరివాహక ప్రాంతం మూసి దగ్గరలో ఉండి నిరుపేదలకు ఏ విధమైన గోస, వాళ్ళంటే శాపనార్థాలు, ఇంతగానం శాపనార్థాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఇంత షార్ట్ టైం లోపల ఎవరు కూడా లేరు విజయ్ గారు. అంతగానం శాపనార్థాలు ఇచ్చి వాళ్ళ బాధను వెళ్ళిపుచ్చినప్పుడు దాన్ని అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళకి భరోసా ఇస్తాము, వాళ్ళని తెలుసుకుందాము ఏ విధంగా ఉన్నది ఎట్లుంది అని చూడనీకపోతే వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళ ఫామ్ హౌజులు కాపాడుకోవాలి, మాకు ఆ ఫామ్ హౌజులు కొట్టేయమని చెప్పినాం. కానీ ఏదేమైనా ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సబితేంద్రారెడ్డి గురించి కానీ, కేటీఆర్ గురించి కానీ, లేదా కేసీఆర్ గురించి కానీ కొంతమంది గురించి మాట్లాడుతూనే కేవీపీ గురించి కూడా మాట్లాడాడు. ఆయన సొంత పార్టీ నాయకుడు వీళ్ళ ఫామ్ హౌస్లు కూల్చొద్దా అని చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? సొంత పార్టీలను కూడా వాళ్ళను కూడా ఒక నిజంగా బఫర్ జోన్లో ఎఫ్టీఆర్లో ఉంటే ఖచ్చితంగా కూల్చివేస్తామనే సంకేతాలు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఫస్ట్ సొంత పార్టీ వాళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారిదే అక్కడ రెడ్డికుంటలో ఉన్నది, కొడంగల్లో. వాళ్ళ అన్నదైతే చాలా క్లియర్ గా నోటీసే ఇచ్చిండ్రు. మరి ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి గురించి ఏంది మేము స్పష్టంగా చెప్తున్నాం కదా మా పార్టీ నుంచి. మేము మీది ఉన్నది, మీకో న్యాయం మాకో న్యాయం కాదు. పేదలకో న్యాయము, పరిపాలన చేస్తున్న వాళ్ళకో న్యాయం, పెద్దలకో న్యాయం కాదు, అందరికి సమానమైన న్యాయం ఉంటది. మరి కొట్టేయండి అని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు ఆయన క్లియర్ గా చెప్పిండు, నాది వచ్చినట్లయితే నాది కొట్టేయండి అని చెప్పి. అదే విధంగా ఈ రోజు కేవీపీ రామచంద్రరావు గారు మాజీ ఎంపీ గారు అతను కూడా చెప్పిండు, మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి 3 ఫామ్ హౌజులు, 3 కొడుకులు ఉంటే 3 ఫామ్ హౌజులు అంటున్నాడు. కొడుకుల వైజ్ ఆయన ఎక్కడ డివైడ్ చేసిండో, ఎక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయో వాటిని చూపించి ఏమన్నా ఉంటే కొట్టేసేయ అంటున్నాడు. రైట్. నాగేంద్ర గౌడ్ గారు, మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు డిబేట్ పాల్గొనేందుకు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సార్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు తమ ఫామ్ హౌస్ను కాపాడుకోవడానికే మూసి బాధితుల వైపు నిలబడుతున్నారు అన్న మాట రేవంత్ రెడ్డి స్వయంగా అనడం జరిగింది. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, లైవ్లో ఉన్నటువంటి మిత్రులు పెద్దలు రామ్మోహన్ గారు, నా చిరకాల మిత్రుడు కపిల్ భాయ్తో సహా అందరికీ నమస్తే. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, మనం గత 2.5 మాసాలుగా మన టీవీలో అనేక సందర్భాల లోపల చర్చిస్తున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు మాటల తూటాలు, సంచలనాత్మక కామెంట్స్ చేయడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది ఎన్నికలకు ముందు జరిగింది, ప్రజలు దాన్ని ఆస్వాదించినారు, స్వాగతం పలికినారు, అధికారం ఇచ్చినారు, అంతటితో సరిపోయింది. ఇచ్చిన తర్వాత 6 గ్యారంటీలు, ఇంకా 13 గ్యారంటీలు, 400 గ్యారంటీలకు వచ్చేటప్పటికీ అమలు చేయలేనటువంటి ఒక నిస్సహాయ రాజకీయ సంక్షోభం లోపల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి దిశలో ఇవాళ వాళ్ళు ఎన్నుకున్నటువంటిది ఏంటంటే బీఆర్ఎస్ను మీద దాడి పెట్టడము, లేకపోతే ఏదో ఒక సంచలనాలు సృష్టించేటువంటి, ఇప్పుడు హైడ్రా కానివ్వండి, మూసీ కానివ్వండి, రకరకాల వాటిని తీసుకొని మాట్లాడేటువంటి అలవాటు అనేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉన్నమాట వాస్తవం. మీరన్నట్టుగా ఆయన నిన్న మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. నిన్న మా కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఆచితూచి మాట్లాడేటువంటిది, చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో మాట నోట్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడింది ఏమిటి, మీరు మూసీ నదిలో ఉండే పేదల మీద మీరు బుల్డోజర్ పోతే మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయము అనేటువంటిది చాలా గొప్ప మాట. కిషన్ రెడ్డి గారు, మా వాళ్ళు ఇంకా నాయకులు మాట్లాడవచ్చు కానీ కిషన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడినారు. అంటే సమస్య ఎట్లా ఉంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారండి, అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఉంది, ఫామ్ హౌస్ కేటీఆర్ ఉంది, హరీష్ రావు గారు ఉంది, కేవీపీ రామచంద్రరావు ఉంది, నేను కూలగొట్టొద్దా అని అంటున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే ఒక ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పడం కాదు, మీటింగ్ లో చెప్పడం కాదు, మీరు డిసైడ్ చేయండి, డిసైడ్ చేసి నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలా. ఇదంతా ఒక నాటకం, డ్రామా నడుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన డ్రామా నడుస్తుంది. వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయినారు, ఓడిపోయినారు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు వీళ్ళు కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి, ప్రజలు వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం లోపల ఎన్నుకున్నటువంటిది ఏంటంటే ఇక మేము ఒకటే అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి తప్ప ఎందుకు చేయడం లేదు.
ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవడం చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు కదా నోటిఫై. నేను అందుకే ముందు నుంచి అంటున్నాను, మన టీవీలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. గండిపేటలో ఉండేటువంటి ఆ చుట్టూ పరివారిక ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా ఇతర పార్టీలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఈ ఎవరైతే నిర్మాణాలు ఉన్నావో, ఫామ్ హౌస్లు ఉన్నావో, బఫర్ జోన్లో ఉన్నవో, ఎఫ్టీఎల్లో ఉన్నవో వాటిని మీరు ఎందుకు ప్రకటించరు? పేపర్లో ఎందుకు ప్రకటించరు? అది చేస్తే అప్పుడు ప్రజలు మూసి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా మనకు సహకరించేటువంటి అవకాశం ఉంటే ఉండేదేమో, అది వేరే సంగతి. వాళ్ళకు కూడా సరి అయినటువంటి ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేస్తే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు ఎందుకు చేయడం లేదండి? అవకాశాలు అంటే మాట్లాడడం వరకు బాగుంది, అది అమలుకి వచ్చేటప్పటికి లేదు. కాళేశ్వరం అట్లే ఉంది, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అట్లే ఉంది, ఫోన్ ట్యాపింగ్ అట్లే ఉంది, పశువులకు మన గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ అట్లాగే ఉంది. అనేక స్కాముల మీద ఎంక్వైరీ, రోజు విమర్శలు, అంతా దోపిడీ జరిగింది అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి వచ్చేటప్పటికి దాని మీద ఒక సరైన పద్ధతి లోపల కార్యక్రమాలు, దర్యాప్తులు కానీ సాగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మైండ్ గేమ్లో ఏంటంటే, మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కదా, సర్వ అధికారాలు ఉన్నాయి కదా, మరి ఉన్నప్పుడు ఎందుకు పేరు చెప్పడం లేదు? వాళ్ళు అంటున్నారు మాకు లేవు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటారు మాకు ఇక్కడ. సబితా ఇంద్రారెడ్డి గారు 3 కొడుకులు. బహుశా సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి ఆయన గతంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, పార్టీ పరంగా ఇతర అనేటువంటిది ఉన్నది. కాబట్టి మరి ఆయనకు తెలిసి ఉండొచ్చు 3 కొడుకుల పేరు మీద ఉన్నాయి అక్క అని అంటున్నాడు కదా నిన్న. మరి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలి కదా, అవి ఏ జోన్లోకి వస్తాయో చెప్పాలి కదా, బఫర్ జోనా, ఎఫ్టీఎల్ లెవెల్లోకి వస్తాయి కదా. మరి ఇది కూలగొట్టడం ఎందుకు చేయడం లేదు? కాబట్టి పేదలు దొరికినారు, అంబర్పేటలో పేదలు దొరికినారు, చార్మినార్ సంబంధించింది. కాబట్టి మా ఎంపీ మాట్లాడినప్పుడు, మా ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు ఆయన మీద దాడి పెట్టడం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇది ఒక అవగాహనతో, బీఆర్ఎస్ పార్టీతో ఒక అవగాహనతో మేము ఇద్దరం కూడా దోషులము ఇవ్వాలి ప్రజలకు. మీరు చేయలేదు, మేము చేసే పరిస్థితి లేదనేటువంటి ఒక కోణం లోపల ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏ సమస్య లేదు. ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పిన, బస్సు మహిళలు పోతున్నారు, పురుషులు ఏమో టికెట్లు తీసుకున్నారు, నిలబడిపోతున్నారు, బస్సులు పెంచలేదు, ఫ్రీక్వెన్సీ పెంచలేదు, అక్కడ ఉండే ఇబ్బందులు, బస్సులు దూరం చేసినారు, పురుషులకు బస్సులు దూరం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఎందుకు మరి అందరూ అంటున్నారండి, పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉందా లేదా అనేటువంటిది నాగేందర్ గారు చెప్పాలి. నాగేందర్ గారు ఆ ప్రాంతం వాడు, ఆ పార్టీలో ఉన్నాడు, కలిసి పని చేసినాడు, మరి అంత కలిసి పని చేసినాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టానండి, నాగేందర్ గారు చెప్పాలి ఇప్పుడు ఎవరెవరికి ఉన్నాయనేటువంటిది. ఆయన కేటీఆర్ అంటే తెలియదంటవచ్చు, హరీష్ రావు గారిది తెలియదని చెప్పొచ్చు. మరి అది ఇద్దరు ఒకటే ప్రాంతం కదా, పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మాజీ మంత్రి గారికి ఉన్నదా అనేటువంటిది అనేది కలిసి బయటకు వస్తున్నారు కదా వెంకటరెడ్డి గారు, బయటకు వచ్చి ఉంటే కూల్చేయండి మాకేం అభ్యంతరం లేదు, ఒక్కటి విజయ్ గారు, ప్రతి నాయకుడు మాట్లాడుతున్నటువంటి చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నటువంటిది అంటే టీవీలోకి వచ్చి ఉంటే కూల్చేయండి అంటున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బాల్లో కోట్ల బాల్ ఉంది, అది చెప్పాలి కదా, అవును ఉందని చెప్పాలి కదా. ఒక ప్రసంగాలు చేసిపోతే కాదు కదా రేవంత్ రెడ్డి గారు, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు నమ్మినారు రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలు. గత 2 సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షులుగా ఆ పార్టీ ఎన్నికైనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ఓడిపోయేంత వరకు నమ్మినారు. కానీ అవే మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, అంటున్నారు. మహేందర్ రెడ్డి గారు కూడా చాలా కాలం నుంచి అంటున్నాడు ఉంటే కూల్చేయండి అనేటువంటిది. మరి ఉంటే కూల్చేయండి అంటే మరి నేరుగా ముఖ్యమంత్రి గారు నిన్న బయటకు వచ్చినాడు కదా, మాట్లాడినాడు కదా. ఇది ముఖ్యమంత్రి గారి బాధ్యత. 2-3 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్లేస్లు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయి, అది బఫర్ జోనా, ఎఫ్టీఎలా చెప్పి కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అవన్నీ చెయ్యకుండా రోజు డ్రామాలు ఆడుతున్నారు. నాకెక్కడుందని సబితా ఇంద్రారెడ్డి గారు అంటున్నారు, నాకెక్కడుంది ఉంటే కూల్ చేయండి అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి. ఛాలెంజ్ చేసి చాలా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక శాసనసభ్యుల మీద చేసినటువంటి ఆరోపణలు మామూలు కాదు. మాజీ మంత్రులు వాళ్ళంతా శాసనసభ్యుల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడేది, నా మీద నీ మీద ఏదో మాట్లాడితే వేరే సంగతి. మనం కొంత దాపరికంలో రహస్యంగా మనం ఏదైనా ఆస్తులు చేసినటువంటిది ఉంటే ప్రజలు నమ్మొచ్చు. కానీ గౌరవ చట్టసభల్లో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా మాజీ మంత్రులు ఉన్నటువంటిది కీలకమైన కేవీపీ రామచంద్రరావు లాంటి వాడు ఒక పీరియడ్లో మొత్తం తెలంగాణ కాంగ్రెస్ రాజశేఖర గారి పీరియడ్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిపించినటువంటి పరిస్థితులు, ఆ స్థానం ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్. పరీక్షా సమయము, ఆయన చెప్పాలి ఇప్పుడు ఏమున్నాయా లేవా అనేటువంటిది. చెప్పకుండా కాలక్షేపం కోసము, ప్రజలను డైవర్ట్ చేయడం కోసము, వార్తల కోసము, సంచలనాల కోసము, బాగుంది అని చెప్పి మనం వీడియోలు టీవీల్లో చూసేటువంటి దానికోసం ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ తెలంగాణలో పుట్టగతులు ఉండవనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. రైట్, మనతో పాటు కపిలబాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ప్రతిపక్షాల ఆస్తులు కాపాడుకోవడానికే హైడ్రామా నడిపిస్తున్నాయని కాంగ్రెస్ అంటుంది. మరి ఇప్పుడు కేవీపీ విషయం కూడా బయటకు తీశారు కదా, ఎలా చూడాలి? కేవీపీ కూడా అదే అన్నాడు కదా. ఇప్పుడు ఒకటి ఇష్యూ ఏంటంటే, ఇంతకుముందు
రామ్మోహన్ గారు అన్నట్టు ఈ 2 ఇష్యూస్, మూసి ప్రక్షాళన అన్నది వేరు, తర్వాత ఈ అక్రమ ఏవైతే లేఅవుట్లు లేకపోతే ఈ చెరువుల లోపల కబ్జాలు ఇవన్నీ కూడా ఒక వేరే ఇష్యూ. హైడ్రా అనేది బేసిక్ గా ఈ చెరువుల కబ్జాలు, రిజిస్ట్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఓల్డ్ నగరం ఏదైతే చెరువులతో కలకలలాడుతూ ఆ పద్ధతులు తీసుకుంటాం, ఇల్లీగల్ ఉన్నది తీసేస్తామని మొదలుపెట్టారు. అయితే హైడ్రాకు ప్రత్యేక చట్టం ఉండాలి అని అప్పుడు మొదట్లో భావించలేదు. ఎందుకంటే ఉన్నటువంటి మున్సిపల్ చట్టాలు కానీ అయితే రుడా చట్టాలు కానీ ఏవైతే పర్మిషన్స్ ఇస్తాయో ఇవన్నీ కూడా సరిపోతాయి. యాక్చువల్లీ ఆ చట్ట పరిధిలోనే కొత్తగా రూల్స్ చేసుకొని గవర్నమెంట్ ద్వారా కమిటీలు ఏర్పాటు చేసుకొని లేదా ఇట్లాంటి డ్రైవ్స్ కూడా చేయడానికి అవకాశం ఉండింది. కాబట్టి ఇవన్నీ కలిపి కన్స్టిట్యూట్ చేసి హైడ్రా ఒక జియో ద్వారా ఒక ఆర్డర్ ద్వారా ఇచ్చారు తప్ప దీనికి చట్టబద్ధత ఉందా, దీనికి లీగల్ శాంక్టీ ఏముందని మీకు జ్ఞాపకుంటే ఓవైసీ బ్రదర్స్ ఫస్ట్ ప్రశ్నించారు. చాలా మంది అడిగారు లీగాలిటీ అంటే. అందుకని ఒక ఆర్డినెన్స్ ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించాలి అని అనుకున్నాను. ఇక్కడ ఇనిషియల్ గా హైడ్రా యొక్క ఆపరేషన్ మొదలైనాక అన్ని పక్షాలు కూడా దీన్ని స్వాగతించారు. ఎవ్రీబడి దాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం అని అన్నారు. అసలు ఈ ముందు ఈ ఆక్రమణలు తొలగిస్తామని ముందు 10 ఏళ్ళు పరిపాలన బీఆర్ఎస్ చెప్పింది. వాళ్ళ టైంలోనే మూసి ప్రక్షాళన వచ్చింది. వాళ్లే సర్వే చేసి 28,000 ఎంక్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇందులో హట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళే తేల్చారు. సో ఈ రోజు ఆ మార్కింగ్ మొదలు పెట్టినాక కూడా అయింది. ఖచ్చితంగా మీరు అన్నట్టు సామాన్యుడి మీద ఈ హైడ్రా ఎప్పుడైతే అటాక్ చేస్తుందో ఈ సమస్యలు వస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి రంగనాథ్ కూడా చాలాసార్లు క్లియర్ చెప్పారు, ఇవి పేదల మీద కానీ మధ్యతరగతి కుటుంబాలను ఎక్కువ పెట్టినటువంటి బలం కాదు. ఇది ఇట్లాంటి కబ్జాల నుంచి బడాబాబులు ఏవైతే ఫామ్ హౌస్ ఉన్నాయి, మా పార్టీలో వాళ్ళ పేరు కూడా సీఎం చెప్పాడు, ఇతర పార్టీలు చెప్పారు, వాళ్ళు కూడా ఉంటే గుర్తు చేసుకుని అంటున్నారు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు నోటీసులు ఇవ్వకుండా అది సాధ్యపడదు. సో ఈ మధ్య అది కొంత స్టార్ట్ అయిన తర్వాత నోటీసులు ఇవ్వడం అనేది మొదలైంది. ఏదైతే క్లియర్గా ఉందో ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేశారో వాటి జోలికి పోతున్నారు తప్ప నోటీసులు ఇంకా ఇవ్వాల్సిన సందర్భంలో నోటీసులు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. క్లియర్ ఒకటి అంటే హైడ్రా అనేది ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ రూపంలో సెషన్ లో లేదు కాబట్టి ఆర్డినెన్స్ వస్తుంది, చట్టం తీసుకొస్తుంది. సెషన్ లో దాన్ని రాటిఫై చేస్తారు, అప్పుడే చట్టం అవుతుంది. చట్టం అయినా కాకుండా ఆర్డినెన్స్ ద్వారా కూడా చట్టం ఇంప్లిమెంట్ చేయబడుతుంది. కాబట్టి ఈ రోజు విధి విధానాలు రూపించే పద్ధతిలో ఈ వీళ్ళు ఉన్నారు. హైడ్రా అని ఆర్డినెన్స్ కింద తీసుకొచ్చి తర్వాత ఎప్పుడైతే సెషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని చట్టరూపంగా రాటిఫికేషన్ చేసే పరిస్థితి ప్రభుత్వం ఉంది. అయితే ఈ విధి విధానాలు ఏమున్నాయో చూడకుండా ఇప్పుడు మీకు మన మూసీలో ఆక్రమణ నుంచి కొన్ని తొలగించే ప్రయత్నం చేసే సందర్భంలో ఒక 100 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు పోయి అక్కడ పోయి తాళాలు వేసుకొని సొంత ఇల్లు చూసుకొని పూజ కూడా చేసుకొని మళ్ళీ వచ్చి ధర్నాలో కూర్చున్నారు. ఎందుకంటే కాంపెన్సేషన్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది కావచ్చు, మా వాల్యూ కంటే ఈ వాల్యూ తక్కువ అని వాళ్ళ క్యాలిక్యులేషన్, మనం తప్పు పట్టలేదు. అయితే ఈ రకంగా వాళ్ళు నిజంగా కూడా మీరు ముందే నోటీస్ ఇచ్చి పోండి అక్కడ జాయిన్ అయ్యి మీ ఇళ్లలో మీరు ఉండండి అంటే కూడా పోయే పరిస్థితిలో లేదు. ఇక్కడి నుంచి ఏ విధమైన కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుందో అని చూస్తున్నారు. దానికి ఒక ఫ్రేమ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. మనకు తెలిసి హైవేలో పోతుంటే ఎక్కడెక్కడ ఆక్రమణలు మనం ఇలాంటివి తీసేస్తామో రోడ్ ఎక్స్పాన్షన్ లోపల క్లియర్ కట్ గైడ్ లైన్స్ 1:4 అంటే వాల్యూ కనుక మార్కెట్ వాల్యూ 1 ఉంటే 4 times మీరు పే చేయాలని ఒక ఎస్టాబ్లిష్ నార్మ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ లో మీకు క్లియర్ గా చట్టంలో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా తొలగించి మార్కింగ్ అయిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దానికంటే 4 times ఇస్తారు. దీనికి కొద్దిగా సమయం పడుతుంది, చట్టం అనేది రావాలి. అది వస్తే మీకు దానికి ఒక క్లారిటీ అనేది క్లియర్ గా వస్తుంది. అందులో సీఎం డెఫినెట్లీ నీకుంది వాళ్ళకు ఉంది అని అంటాడు. మరి అపోజిషన్ లీడర్స్ పాటు మా టీవీపీ కూడా ఉందని అన్నాడు కదా. మా ఇంతకుముందు ఎవరు మన రెడ్డి గారు చెప్పారు, రెడ్డి గారు చెప్పినట్టు, రామ్మోహన్ గారు చెప్పినట్టు, మన ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు అది కనుక ఆక్రమణ తీసేయండి అని. సీఎం తిరుపతి రెడ్డి పేరు నాగేంద్ర గౌడ్ గారు చెప్పారు, సీఎం బ్రదర్. ఆయన అన్నాడు నాకు తెలియదు FTL దాంట్లో ఉందని, ఒకవేళ ఉంటే కూల్ చేయండి అన్నాడు. ఒక స్టెప్ ముందుకు పోయి కేవీపీ అన్నాడు నా ఖర్చుతో కూల్ చేస్తా, మీరు ముందు మార్కింగ్ చేయండి అన్నాడు. కాబట్టి ప్రతి వాళ్ళు ముందుకు వస్తున్న తరుణంలో ఎవరైతే సామాన్యులు దీంట్లో లాస్ అవుతారో అట్లాంటి వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా, దాంతో వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేదని మీరు ఒకసారి ఆర్డినెన్స్ చూసినాక తెలుస్తుంది. ఇది ఒక బిగినింగ్. ఈ బిగినింగ్ యాక్చువల్లీ మీ జ్ఞాపకం ఉంటే వాళ్ళు చేద్దాం అనుకున్నారు, పొలిటికల్ రీజన్స్ తో టీఆర్ఎస్ దాన్ని పక్కకు పెట్టింది. ఒక సుందరీకరణ అని మూసీకి ఇప్పుడు 2 లక్షల కోట్లు ఎందుకు అని అడుగుతున్నారు కదా. మూసీ సుందరీకరణ అనేటువంటి ప్రక్రియ మొదలు పెట్టడానికి మీ జ్ఞాపకం 16,000 కోట్లు కేటాయించారు ఒక బడ్జెట్ లో. 16,000 కోట్లు, దానికి ఒక కార్పొరేషన్, దానికి ఒక చైర్మన్, ఇది మొదలుపెట్టింది వాళ్లే. ఎట్లా చేస్తారు సుందరీకరణ? దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ చేయకుండా. సో మీకు శిల్పారామం అని కొత్తగా అక్కడ శిల్పారామంతో పాటు ఉప్పల్ దగ్గర శిల్పారామం వచ్చింది కదా, ఆ శిల్పారామం 2 పక్కల కూడా పార్కులు డెవలప్ చేశారు, ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు, చక్కటి
ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. అది కేటీఆరే ఇనాగ్రేట్ చేశాడు. కానీ వాళ్ళు అసలు ఉన్నటువంటి ఆక్రమణ జోలికి దాని ఇల్లీగల్ దీనికి పోకుండా దాన్ని ఎక్కడైతే ఉప్పల్ సైడ్ ఎక్కువ విడుతుందో అక్కడ దాని సుందరీకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది మేము మొదలుపెట్టింది కాదు, ఇది కొనసాగింది. సో దాంట్లో మా విజన్ లో దీని ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చుదాం అనుకున్నాం. కాబట్టి రకరకాల ప్లాన్స్ ఈ డ్రాఫ్ట్ రాబోతుంది. అంటే అది వస్తే గానీ మీకు అదే సుందరీకరణకు దాంట్లో స్టెప్స్ ఏంటి, ఏ వాళ్ళు పార్టిసిపేషన్ ఉంటారు అందులో, అది ఏ ప్రక్రియలో జరుగుతుంది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇది కొత్తగా మేము ఆలోచించి మేము స్టార్ట్ చేసింది కాదు. మనందరికీ తెలుసు 650 చెరువులు హైదరాబాద్ లో ఉన్నాయి, ఈ రోజు 300 ఉన్నాయి. ఫిరంగి నాలా అని ఒక నుంచి ఒకప్పుడు మా విమలక్ గారు పాదయాత్ర చేస్తే సంగీభావానికి పోయి నడిచారు. ఆ ఫిరంగి నాలా అనేది ఒక క్యాచ్మెంట్ కాలువ, అది వచ్చి ఇక్కడ పడుతుంది. ఇక్కడ మన ఇబ్రాహీంపట్నం దగ్గర అసలు ఒకప్పుడు మీరు 30 years కింద నేను పోయి చూస్తే ఉన్న నీరుకు ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల కింద నీరుకు అసలు పోలికే లేదు, అది కుంచుకుపోయింది. ఎందుకంటే ఇట్లాంటి చాలా ఫీడర్ ఛానల్స్ అన్ని కూడా ఆక్యుపై అయిపోయి కబ్జా గురైనాయి. ఎట్లా చూస్తే అసలు ఆ ఫిరంగినాలలో నడుస్తుంటే స్టార్ హోటల్ ఉంది, ఏం చేయాలి ఇప్పుడు దాన్ని చెప్పండి, ఉంచాలా తీయాలా? సో ఎవరైనా తీయాలని అంటారు. సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేది ఇట్లాంటివి ముందు విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో ఇవి జరిగి ఉంటాయి. రెగ్యులేషన్ చేశారు, కొట్టుబడి అడిగినట్టుంది. 17 జీవోలను అక్కడి నుంచి వివిధ డిపార్ట్మెంట్లు ఇచ్చి ఈ రోజు దీన్ని తప్పంటే ఎట్లా? సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాపెన్స్. ఈరోజు హైదరాబాద్ నగరంలో 350 చెరువులు మాయం కావడానికి ఈ రకరకాల కరప్షన్ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వీళ్ళు కారణం. అందుకే హైదరాబాద్ ఒరిజినల్ బ్యూటీ అనేది ఈ రోజు రిస్టోర్ చేయడంలో కొంతవరకే చేయగలుగుతాం. 100% 30 ఏళ్ల నుంచి మనం కూల్చుకుంటూ రాలేం, అది ఇంపాసిబుల్ కూడా. కానీ ఆ కనీసం చేసే 5% 10% ఉన్న అడ్డంకులు జాగ్రత్తగా తొలగించుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని నేను కూడా ఒప్పుకుంటున్నా. అండ్ సామాన్యుల మీద ఈ బాణం అనేది పడకూడదు అనేది డెఫినెట్లీ సీఎం అంటున్నాడు, మేము కూడా అంటున్నాం. దానికి కాంపిటీషన్ ఇస్తాం, జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అంతే. డేస్ లోపలే ఆర్డినెన్స్ వచ్చి దాంట్లో క్లారిటీ వస్తుంది, దాంట్లో గైడ్ లైన్స్ ఏముంది. కానీ రేవంత్ రెడ్డి ఆరోపించినట్లుగా సవితా ఇంద్రారెడ్డి అయితే అసలు మాకు ఫామ్ హౌస్ లేదు, ఎక్కడున్నాయో చెప్పండి అని చెప్పి అంటుంది. ఎలా చూడాలి మరి దాన్ని? సవితా ఇంద్రారెడ్డి కొడుకులకు ఉన్నాయా, కేబీకి రామచంద్రరావుకు ఉన్నాయా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్నాయా? అసలుకి మన ఆయనదే డ్రోన్ పెట్టి మా పిక్చరైజ్ చేసి కేసు పెట్టించుకోవాడు సీఎం ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు ఎవరిది కేటీఆర్ కేసే ఉంది ఇప్పుడు కూడా పెండింగ్. సో అది నాది కాదని మొన్న తెలిసింది మనకు. ఆయన అనుకున్నాం మనం అంతైనా పోయి డ్రోన్ ద్వారా చిత్రీకరణ చేసి చెప్పేది ఎక్కడదంటే ఆయన అనుకున్నాం. ఇక మొన్న అడిగి నా ఫ్రెండ్ది నాది కాదండి, మన ఎవరికి తెలియదు ఫ్రెండ్. మరి ఆ ఫ్రెండ్ ద్వారా నాకు ఎప్పుడు వచ్చింది, ఎట్లా ఇది ఎక్వైరీ చేశాడు, ఈ రోజు దాన్ని కొలగొట్టాలా వద్దా అంటే ఇడిగల్ కొట్టేసుకుంటారు ఆయన కూడా అందరిలా. సో ఇవన్నీ ఒక లిస్ట్ అన్నది ఖచ్చితంగా తయారైంది, నోటీసులు ఇవ్వకుండా జరగవి. ఇప్పుడు కొద్దిగా దాని ఏమంటారు స్ట్రీమ్ లైన్ అయింది, వ్యవహారం అనేది స్ట్రీమ్ లైన్ అయింది. ఇనిషియల్ గా ఏది క్లియర్ గా వేసే ప్రయత్నం కానీ కొంచెం హైడ్రా కొంచెం స్పీడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది కదా. గతంలో అసలు నోటీసులు మార్నింగ్ ఇస్తే మధ్యాహ్నానికి కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. కొంతవరకు ఎందుకు కాంగ్రెస్ నేతలు ఇందులో ఉన్నారు, కొంతమంది పేర్లు వస్తున్నాయన్న ఒక ఇదా. మన ముఖ్యమంత్రి తమ్ముడు ఇళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, ఇప్పటి వరకు కూల్చలేదనే విమర్శలు కూడా చాలా ఉన్నాయి కదా. హైకోర్టు ఆర్డర్ తీసుకున్నారు, రెడీకుంటా అని అంటున్నారు. నాకు మన నాగేందర్ గౌడ్ అంటున్నారు, ఉంటే ఉండని అండి, అది కూడా పోతుంది ఏముంది అక్కడ. ఇవన్నీ ఒకవేళ దృష్టికి తీసుకొస్తే సీఎం అయినా సహజంగా తనని కోల్పోవాలి. ఓవైసీ ప్రదేశ్ తొడగొట్టి చెప్పారు, రండి దమ్ముంటే నాది కోల్గొట్టి చూస్తాం ఎస్టిమేసి అన్నాడు. అది ఊరుకుంటామా ఏంది? ఓవైసీ అసలు ఓల్డ్ సిటీలో అడుగు పెడతారా నిజంగా మీరు అంటున్నారు కానీ నిజంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు మీరు ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీకి పాత బస్తీకి వెళ్ళడానికి అని చెప్తున్నారు. కాలేజెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ చదువుకోవడానికి కొంత అవకాశం ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ మీకు జ్ఞాపకం ఉంటే కాంగ్రెస్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ఒకటే అక్బరుద్దీన్ చేసి అరెస్ట్ చేయగలిగాడు. తర్వాత టీఆర్ఎస్ అధికారులకు వచ్చి శుభ్రంగా కేసు నీరు గారిస్తారు, విధులే అయిపోయాడు, కేసే డ్రాప్ అయిపోయింది. సో ఇవన్నీ జరుగుతుంటాయి సహజంగా. విఐపీలో చర్చకు వస్తాయి, సామాన్యుడి మీద ఎక్కువ సందర్భంలో డెఫినెట్లీ మాకు పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుంది. మేము ఒక పార్టీగా ఉన్నాం, పొలిటికల్ పార్టీ కదా. సామాన్యులను కెలికి రేపు పొద్దున లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందులో మేము ఓట్లు కోల్పోయే పద్ధతిలో పనిచేస్తామా? డెఫినెట్లీ విల్ సీ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి ఆస్పెక్ట్ కూడా ఎట్లా చూడాలి అనేది పరిశీలించినాకనే, దాంట్లో సాధ్యాసాధ్యాలు చూసినాక మీరు ఆ గైడ్ లైన్స్ వస్తే మీకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి. కానీ హైడ్రా వచ్చిన కొత్తలో మంచిగా చాలా బాగుంది, ఆక్రమణ తొలగిస్తున్నారని బాగా చెప్పినప్పటికీ కూడా మూసీ విషయం దగ్గరికి వచ్చినప్పటికీ కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది. మరి కొంత రాబోయే కాలంలో హైడ్రా కొనసాగుతుందంటారా? హైడ్రా కొనసాగుతుందంటారా? ఎందుకు జరగదు? డెఫినెట్ సంకల్పం ఉంది, ఎంత దాకా పోతుందో చూడాలా.
రకరకాల ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదంటారా? అడిక్వేట్ గా ఇస్తే కాంపెన్సేషన్ అడిక్వేట్ గా కాంపెన్సేషన్ ఇచ్చినాక ఎవరికైనా ఇబ్బంది ఉంటుందని అనుకోను. సామాన్యుడికి ఉండే ప్రాబ్లం వల్ల ఆయన కష్టపడి కట్టుకుని వెళ్ళిపోతే ఆయన ఊరుకోడు. సో సామాన్యులు జరిగే డ్యామేజ్ కంటే ఈ బడాబాబులు చేసిన దౌర్జన్యాలు లేకపోతే ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం మెయిన్ లక్ష్యంగా. ఎందుకంటే ఒకసారి జరిగితే ఫ్యూచర్ లో కూడా ఎవరైనా ఇల్లు కొనాలంటే, ఇల్లు కట్టాలంటే అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయో చూసుకునే అవకాశం ఆస్కారం ఏర్పడుతుంది ఒక ఆబ్జెక్టివ్. అది ఎప్పుడో జరగాల్సి ఉండే. వాళ్ళు కూడా మణికొండన ఇక్కడ పోయి గుండోలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూర్చి తర్వాత బేరసారాలు కూర్చుకొని బిల్డర్స్ అందరితో కామ్ అయిపోయారు. ఆ ప్రాజెక్ట్ వాడు మనం ఎందుకు చూడలేదు ఇట్లాంటివి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అయ్యప్ప సొసైటీలో పెట్టి ఖతం అయిపోయింది. అది అందరూ బాగానే మొదలుపెట్టి కేసీఆర్. అదే వాళ్ళు మీరు అంతా ఒకటే కదా, ఇప్పుడు అదే పద్ధతిలో నడుపుతారు. వాళ్ళు చేసారు, మీరు చేసింది అంతే. ఏం చేసినా మేమైతే క్లియర్ కట్ గా అందులో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ మీదనే పడ్డాం కదా. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ గురించి ఆ తర్వాత బేరసారాల గురించుకున్నారు కదా. ఆ ఆబ్జెక్టివ్ లో ఉంటే ఈ పాటికి హైడ్రో ఆపరేషన్స్ క్లోజ్ అయ్యి కావాలి, దానికి చట్టం ఎందుకు తీసుకురావాలి. సో దాంట్లో ఒక క్లారిటీ ఉంది, ఒక ఐడియా ఉంది. హైదరాబాద్ మూసీ రెండు కూడా సుందరీకరణ గురించి ఒక ఆబ్జెక్టివ్ ఉంది. గైడ్ లైన్స్ ఇస్తే మీకే అర్థం అవుతాయి సామాన్యుడు ఏమాత్రం ఎఫెక్ట్. రైట్ సార్, రైట్. రామ్మోహన్ గారు, ముఖ్యంగా ఫామ్ హౌస్ అక్రమం అయితే తానే కూర్చుకుంటారని కేవీపీ అన్నారు. అలాగే మిగతా చాలామంది లీడర్స్ కూడా మాది అక్రమం కాదు సక్రమంగానే కట్టుకున్నాము, అన్ని పర్మిషన్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంతకుముందు కూలగొట్టినట్లు కూడా మనకి చూసాం. మనకి మున్సిపల్ కానీ లేకపోతే నల్లా కానీ విద్యుత్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. మరి వాటిని కూలగొట్టినప్పుడు లేని తొందర ఇప్పుడు ఎందుకు తొందర పట్టడం లేదు అంతగా? విజయ్ గారు ఇప్పుడు అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఫ్లాగ్ మనకు రన్నింగ్ రేస్ మొదలు పెట్టే ముందు ఫ్లాగ్ ఊపుతారు కదా, అది ఊపక ముందే ఉరికినట్టు, లేకపోతే యుద్ధం శంకారావం కన్నా ముందే యుద్ధ సైనికుడు సైన్యాధ్యక్షుడు మొదలు ఉరికినట్టు ఇప్పటిదాకా చేసి షరతులు వర్తిస్తాయి అని ఎక్కడ ఆగినరు? మొదలు హైడ్రాలో మన ఇన్కన్వెన్షన్ కూర్చోడం వీటి ఇబ్బంది ఏం రాలే. ఎక్కడ వచ్చిందంటే మా బాబు చెప్పేటోడు చిన్నప్పుడు రజాకారులు వస్తేనట మనకు ఉడుకుతున్న గట్క కుండలను అన్నం కుండలు ఎత్తుకొని పాపం మొక్కజొన్న తోటల చెట్లలో పోయి దాచుకుంటాట. పోతే పోయి గింజలు పోయినా సరే ఇంటి పోయినా సరే మనమైతే బతకాలి, ఒక పూట తింటాం కదా అని. అట్లా ఎందుకు మానవీయ కోణంలో ఆలోచించలేదు? ఇప్పుడు ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా ఏం చేస్తున్నాయంటే పేదల రక్షించడానికి ఏమో నిజంగా మంచి ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్, కానీ ఏం చేస్తుందంటే పెద్దల భుజాల మీద తుపాకులు పెట్టే పని చేస్తున్నాయి. కిషన్ రెడ్డి గారు చాలా సమయంతో మాట్లాడినా పెద్దలు చూపెట్టి పేదలను బతికిద్దాం. రైట్. ఇప్పుడు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే పేదలను చూపెట్టి పెద్దలు చూపెట్టి పేదలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు పెద్దల రక్షణ కోసం పని చేస్తారు ఇద్దరు. అదే వచ్చింది సార్, ఇప్పుడు అదే వచ్చింది. ఏమవుతుందంటే మీరు అనేది కరెక్ట్. ఎట్లా అంటే పెద్దల రక్షణ కోసమే ఈ పేదలను చూపెట్టుకొని వాళ్ళ మీద పోరాడుతున్నారు అంటున్నారు. ఇవాళ నిజంగా ఆరోపణ చేయాల్సిన అవసరం వెంకటరెడ్డి గారితో పూర్తిగా చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆరోపణ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీరు కొట్టేదలుచుకుని కొట్టేయచ్చు. మొదలుపెట్టింది కేసీఆర్ గారే. ఖచ్చితంగా ఆనాడు ఈ 16,000 కోట్లు కేటాయించడం మన అయ్యప్ప సొసైటీలో మొదలు పెట్టడం మంచిదే, కానీ ఆయనకు అర్థమైంది. ఎందుకంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది, అర్థమైంది ఇన్ని చిక్కులు ఉన్నాయి, కంటిన్యూ చుట్టూ కదిలించుకుంటే పెద్ద కష్టం అనుకున్నాడు. కొంచెం ఆగిండి అనుకున్నా కొద్దిసేపటికి. ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మూసి ప్రక్షాళన అనేది వాటిది కాదు, చాలా ఉంది. అట్లాగే హైడ్రా రాకముందు కూడా చాలా ఆక్రమణలు కూల్చివేసే ప్రయత్నం ఉంది. హైడ్రా కన్నా అధికారం లేక అయింది, మిగతా ఉన్నాయి. కానీ ఏమైంది ఇప్పుడు జీవో అంటే మొదలేమో నేను చెప్పాను కదా మనకు పరుగు పందెంలో మొదలే ఉరికిండి అన్నట్టు. ఇప్పుడు ఏమైంది చట్టబద్ధత గురించి హైకోర్టు ప్రశ్నించడం, మనం అందరం ప్రశ్నించడం వల్ల ఏమైందంటే ఇప్పుడు 99 జీవో మనలో జీవో తీసిండ్రు. జీవో కన్నా ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది. 99 జీవోని రద్దు చేస్తాం అవసరమైతే హైకోర్టు మొట్టిగా వేసినాక కదా ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఆర్డినెన్స్ వచ్చిందో దీన్ని చట్టబద్ధం చేయాలి. అందుకని అంటున్నాను ఆర్డినెన్స్ వస్తుంది చట్టబద్ధం చేస్తామని రంగనాథ్ గారే మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నాడు, క్యాబినెట్ ఏం చేస్తున్నట్టు. అందుకని ఇక్కడికి ఇప్పుడు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. మొట్టమొదటి జరిగింది ఏంటంటే ఇప్పటిదాకా ఉరుకులాడిండ్రు, షరతులు వర్తిస్తాయని ఆగిండ్రు. నేనేమంటున్నానంటే ఓవైసీ కాలేజీ కావచ్చు, పల్లా రాజేశ్వరరెడ్డి కావచ్చు, లేకుంటే మల్లారెడ్డి గారిది కావచ్చు, ఇంకెవరిదన్నా కావచ్చు, ఇప్పుడు వాళ్ళకేమో వెసులుబాటు ఇచ్చి పేదల ఉడికే కుండను కూడా తీసుకుపోకుండా కూలగొట్టడం అనే దాంతో బదనామీ రేవంత్ రెడ్డి గారు అంటున్నాను. ఇది కావద్దు. నిజంగా చెప్పానంటే వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు, మన డబ్బులు తీసుకొని వైద్యం చేస్తున్నారు, మెడికల్ కాలేజ్ నడుపుకుంటున్నారు. వాళ్ళ బాధ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇల్లు కూలగొట్టేప్పుడేమో పేదలదేమో వాటి బాధ వాడు చూసుకొని కూలగొట్టి వాళ్ళకి మాత్రం షరతులు ఎందుకు వర్తిస్తున్నాయి? రంగనాథ్ గారి వయసులు బట్టి ఇచ్చారు. నేను షరతులు వర్తిస్తాను వ్యాసం రాశాను ఆ మధ్యన. ఎందుకంటే ఈ షరతులు వాళ్ళకి వర్తించడం వీళ్ళకి వర్తించాయా? రెండోది ఏంటంటే ఒక మంచి పని ఇప్పుడు చేసింది ఏంటంటే 100 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఎవరైతే లోపల వాళ్ళకి తెలుసు, ఎవరైతే మనకు నమ్మూసి అది లోపల ఉండో వాళ్ళందరికీ తెలుసు మేము అక్రమంగానే ఉంటున్నాం, దీని బదులు ఇల్లు వస్తే మంచిది అని పోతున్నారు. అక్కడ సమస్య ఎక్కడ పీఠముడు ఎక్కడ పడ్డది విజయ్ గారు?
ఒకే ఇంట 4 పెళ్ళేళ్ళు ఉన్నారు అనుకో, 4 కుటుంబాలు ఉన్నాయి, ఏదో అడ్జస్ట్ చేసుకుని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎట్లా వస్తారు? అది సమస్య అక్కడ వచ్చింది. అందరూ బలానా మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేరిన వాళ్ళు పోయి కట్టెలు తీసి మరి చూసి బాగున్నారా, మంచిగా ఉన్నదా, సౌకర్యాలు అని అడిగండి. ఎందుకంటే ఓటు కావాలి కదా, మళ్ళీ ఇక్కడ పోతే అక్కడ రావాలి కదా. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెంచలు కూడా పోయి మళ్ళీ ఆయన ఓటు అడగాలి కదా, ఆయన లేకుంటే ఎవరు ఉంటే వాళ్ళు. ఇక్కడ ఒక్కటి జరుగుతుంది ఏంటంటే, స్పష్టంగా గవర్నమెంట్ 3 హామీలు ఇవ్వాలి. మొట్టమొదటిది, మేము మొట్టమొదటి ఈ FTL లో మూసీ నదిలో కానీ లేకపోతే ఇతర నాలాల్లో కానీ మన చెరువుల్లో కానీ ఎట్లాగో కుంట శిఖము చెరువు శిఖము ప్రభుత్వాన్ని దానిలో నిర్దక్షిణ కొట్టేయాల్సి, ఎవరికి పరిహారం ఉడియాల్సిన అవసరం లేదు. కుంట శిఖంలో ఉంటే, శిఖం కాకుండా FTL లో ఉంటే పట్టా భూములు కనుక అక్కడ నిర్మాణాలు ఉండొద్దు కదా, నిర్మాణాలు కూర్చేయండి. భూమి వాళ్ళదే, బఫర్ జోన్ లో కూడా భూమి వాళ్ళదే, నిర్మాణాలు ఉండొద్దు అక్కడ, అడ్డంకి ఉండొద్దు చెరువులోకి. కానీ మూసీ నది అట్లా కాదు, FTL లో ఉన్న దాన్ని మొత్తం కూల్చాల్సిందే. కూల్చాలంటే ఏం చేయాలంటే ప్రజలకు హామీ ఇవ్వాలి, అయ్యా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇది చెప్పారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కుటుంబాలు ఎన్ని ఉంటే అందరికి ఇస్తామని నెంబర్ 1. రెండోది, 2013 చట్టాన్ని అమలు చేస్తామని గవర్నమెంట్ అటుగా చేయాలంటున్నారు. 2013 చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైతే మన పట్టణాల్లో, నగరాల్లో, పట్టణాల్లో 1-2 ఇంతలు అంటే 100 రూపాయలు 200 ఇస్తాం. అది మన గ్రామాలకు వస్తే 1కి 3 ఇంతలు. ఇప్పుడు మల్లన్న సాగర్ ఇవన్నీ జరిగినాయి అయితే 3 ఇంతల పరిహారం. 4ది 4 ఇంతలు ఎక్కడ వస్తాయి అంటే గిరిజన ప్రాంతాల్లో 4 ఇంతలు వస్తాయి. చట్టం చెప్తుంది 2013 చట్టం. కానీ 2013 చట్టం అమలు చేయాలంటే ఇప్పుడున్న ధరల ప్రకారం చేస్తే వాళ్ళు కనీసం వాళ్ళ బేస్మెంట్ లెవెల్ డబ్బులు కూడా రావు. ఎందుకు రావు? మరి రిజిస్ట్రేషన్ బుక్ వాల్యూ ఏమో 1000 రూపాయలు ఉంటే స్క్వేర్ ఫీట్ కి, ఇక్కడ 5000 10,000 ఉన్నాయి స్క్వేర్ ఫీట్ కు. మరి ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 5,000 10,000 రూపాయలు అపార్ట్మెంట్ లో చూసుకుంటే, మామూలు ల్యాండ్ రేటు కూడా అసలు మార్కెట్ రేటుకు బుక్ వాల్యూకి తక్కువ ఉంటుంది. ఎప్పుడు 2013 చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏది మనకు పునరావాస చట్టం కింద ముందు అన్ని ఉన్నాయి. అంటే ల్యాండ్ అక్విజిషన్, పునరావాసం. దానిలో ఏమున్నదంటే మొట్టమొదటిలే మీరు అక్విజిషన్ కన్నా ముందు కనీసం 6 నెలల ముందైనా ఆ బుక్ వాల్యూ సవరించాలి. ఏం సవరించాలంటే అప్పటిదాకా ఉన్న మార్కెట్ రేట్ ను పరిగణలో తీసుకొని పెంచాలి. మల్లన్న సాగర్ విషయంలో నేను అదే వాదించిన. చాలా మంది ప్రతిపక్షాలు పోయి దీన్ని అసలు వద్దన్నారు. మల్లన్న సాగర్ వద్దనకండి, మీరు పునరావాస చట్టం కింద తీసుకురమ్మన్నారు. అప్పుడు హరీష్ రావు ఒక మంచి ఉపాయం ఏం చెప్పిండంటే, అక్కడ 60,000 ఉందండి, 60 అంటే 1,80,000 వస్తుంది మీకు, మూడు ఇంతలు అంటే మేము 6 లక్షలు ఇస్తున్నాం కదా. నేను అబద్ధం, అది 60,000 కాదు, అక్కడ 6 లక్షలకు అదే గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 కన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ SC STకి భూముల సేకరణలో కొని ఇచ్చారు. అప్పుడు 2014 ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 లక్షల రూపాయలు మార్కెట్ రేట్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏది SC STలో కొని ఇచ్చేదాన్ని. నేను మనం అది పరిగణలో తీసుకోండి. ఇప్పుడు 18 లక్షలు వస్తాయి కదా. వాదించాల్సింది ఇది. మనం వద్దన్న వాళ్ళకి ఏం చెప్పినానంటే, కోదండరామ్ గారు వెళ్ళారు, వాళ్ళందరూ కలిసి వెళ్ళాను. నేను ఏమన్నా మీరు తప్పు వాదిస్తున్నారు, వద్దనకండి, ప్రాజెక్ట్ రావాలి. అదే సార్ నేను ఏమంటున్నానంటే, ఆనాడు నేను స్పష్టంగా చెప్పిన, మీరు వద్దంటే మదనామవుతాం, ఏదైనా సరే అభివృద్ధి మన గంగాళం కట్టుకోవాలి. కానీ ఏం చేయాలంటే ఈ పరిహారం అనేది నిర్ణయించేటప్పుడు చట్టంలో ఉన్న మొట్టమొదటి సూత్రమే 6 నెలల లోపు, అంటే అంత 6 నెలల కింద ఉంటే లాభం లేదు, బుక్ వాల్యూ సవరించాలి. అక్కడ భూముల రేటు మార్కెట్ రేటుకు అనుగుణంగా సవరించిన తర్వాత దానికి 3 ఇంతలు ఇవ్వాలి, నగరాలకు 2 ఇంతలు ఇవ్వాలి. ఈ బేస్ మర్చిపోయి, ఈ లాజిక్ మర్చిపోయి 2013 చట్టం అంటే ఏమైందంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అందరికీ బేస్మెంట్ పైసలు కూడా రావు. అట్లా ఎవరు పోతారు? పోరు కదా. విజయ్ గారు ఇక్కడ ఆలోచించాలి, పరిష్కారమా వివాదం? పరిష్కారం ఆలోచించాలంటే హైదరాబాద్ చేయాల్సిన పని ఏంటంటే, FTL లో ఉన్న పేదలైనా సరే పెద్దలైనా సరే తొలగించే ప్రయత్నంలో ఇది మన మధ్య కన్వర్షన్ జరగాలి. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది. ఇప్పుడు ఏ సంస్కరణ అయినా ఆ సంస్కరణలో భాగమైన వాళ్ళతో చర్చించకుంటే లొల్లి అవుతుంది. న్యాయ సంస్కరణ అడ్వకేట్ల సంప్రదించాలి, డాక్టర్ల సంస్కరణ అయితే డాక్టర్ల సంస్కరించాలి, వాళ్ళతో సంప్రదించాలి. ఇది ఇచ్చిపెట్టి గుట్టది పోయింది గవర్నమెంట్. దాని వల్ల వస్తున్న బదనాం. ఇప్పుడు దాన్ని సవరించుకొని నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఇప్పుడు పెద్దలను చూపెడుతున్నారు, పేదలను కొట్టడానికి. పెద్దలను చూపెట్టకండి ఇప్పుడు. రైట్. నాగేంద్ర గౌడ్ గారు, హైడ్రాతో మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేతలు అనేవి సామాన్యుల నుంచి వ్యతిరేకతతో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలకి ఆయుధంగా మారిపోయింది అనుకోవచ్చా? మీకు ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టుగా అనుకోవచ్చా? నాగేంద్ర గౌడ్ గారు, ముఖ్యంగా మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడంతో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సామాన్యులందరూ వ్యతిరేకత కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలకి ఇది ఆయుధంగా ఇచ్చినట్లుగా అనిపిస్తుందా? విజయ్ గారు, ఇప్పుడు నిరుపేదల ఇల్లు కొల్లగొడుతున్నారు, వాళ్ళని నిరాశ్రయులను చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వం వస్తే ఆదుకోవాలి, ప్రభుత్వం ఇల్లు కట్టియాలి, లేకపోతే ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతుంది అంటే, ఉన్న ఇళ్లను కూలగొట్టేస్తున్నాడు.
నేను ఒక్కటేమంటున్నా అంటే మూసిన పక్షాలను జయి కాదనేది లేదు హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నింటినీ ఆ రోజు 50 ఏళ్ళల్లో వీళ్ళు సాఫ్ చేసిండ్రు. 50 ఏళ్ళల్లో తిన్నది, కొట్టింది, పొయ్యింది, ప్లాట్లు చేసింది, వాటిని కబ్జాలు చేసింది అన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసిండ్రు. అయితే ఆ పాపం అడిగించుకోనికే ఈ రోజు ఏమైనా చేస్తామంటే అది చేయి. నేను ఏమంటున్నా అంటే ఇవి ఏవి చేసినా కూడా నిరుపేదలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఆశ్రమం కల్పించాలి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, లేకుంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఏ విధంగా అంటే 4-5 మంది కలిసి ఉన్న ఇంట్లో దాని మీద లోన్ తీసుకొని బ్యాంకర్స్ నాకు ఒక ఇన్సిడెంట్ విజయ్ గారు, బ్యాంకర్స్ వీళ్ళ మీద మళ్ళా కేసు పెడుతున్నారు. ఎందుకని అంటే చీట్ చేసిండ్రు, మాకు అక్కడ ఉన్న డాక్యుమెంటేషన్ అంతా కూడా మీరు చూపించారు కాబట్టి మేము లోన్ ఇచ్చినాము, అది బఫర్ జోన్ ఉన్నది, ఎఫ్టిఎల్ ఉన్నది అనేది మాకు కూడా చెప్పలేరు మీరు, కాబట్టి మీకు తెలిసినా కూడా చెప్పలేరు అనే విధంగా వీళ్ళ మీద చీటింగ్ కేసు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లా అస్తవ్యస్తమైన పరిస్థితుల లోపల అందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితుల లోపల ప్రభుత్వ బాధ్యత ఏంటండి? ప్రజలను స్పష్టంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది, తెలియజేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకి ఆశ్రమం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వాళ్ళ లోన్లు ఉన్నాయి, ప్రతి ఇంటి మీద లోన్ ఉందండి. దాన్ని చేసిన అన్నింటినీ కూడా అక్కడ చేసేసి ఏదైతే ఆ ప్లాటింగ్ చేసిండ్రో, లేకుంటే అక్కడ బిల్లాలు కట్టిండ్రో, అక్కడ అపార్ట్మెంట్లు కట్టి వీళ్ళకి ఇచ్చిండ్రో, అవన్నిటినీ కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్లే కదా చేసింది, అధికారులే కదా దాని పర్మిషన్స్ ఇచ్చింది. మరి అధికారులను విడిచిపెట్టి ఇక్కడ మధ్యన బ్రోకర్ చేసిన బిల్డర్ విడిచిపెట్టి ఓన్లీ అక్కడ ఎవరైతే అప్పు తెచ్చుకొని వాళ్ళ జీవితాశయం అండి, ఒక్కొక్కరికి జీవితాశయము వాళ్ళు ఊర్లలో భూములు అమ్మేసేసి, లేకుంటే ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు లోన్లు తీసుకొని అనేక బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్లు తీసుకొని అవన్నీ నానా ఇబ్బంది పడి వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూలగొడుతున్నావు. నువ్వు అలా ఇల్లును కూలగొట్టి ఎక్కడో తీసుకుపోయి నీవు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే సరిపోదు. ఆ విధంగా గతంలో మూసి సుందరీకరణ విషయంలో బీఆర్ఎస్ కూడా అక్కడ ఆక్రమణలు ఉన్నాయి, వాటిని తొలగించాలనుకుంది కదా. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మూసి సుందరీకరణలో భాగంగా వీటిని తొలగించేవాళ్ళు కాదా? విజయ్ గారు ఒకటి ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమంతో టచ్ ఉన్న వాళ్ళే ఉన్నారు ప్యానల్లో. కానీ నేను ఒక్కటి ఏమంటున్నా అంటే 14 ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ నాలాలు కబ్జాలు అయిపోయినాయో, ఎక్కడ మూసి కబ్జా చేయబడ్డదో వాటన్నిటిని కూడా సర్వేలు చేసి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడన్నా కాంగ్రెస్ మంత్రులు ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళు కేసీఆర్ గారు వీడియో పెడుతున్నారు. నేను ఒక్కటేమంటున్నా అంటే ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగిందండి, మీరు ఎవరైనా నాలాల మీద ఇండ్లు నిర్మాణం చేసినా, ఫర్దర్ గా మీరు నిర్మాణం చేసినా బేషరతుగా మేము కూల్చేస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా హెచ్చరిక చేసిండు. కానీ ఎక్కడ కూడా పోయి ప్రాక్టికల్ గా అవిని కూలగొట్టి వాళ్ళని అందరు నిరాశ్రయాలను చేసి ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు నేను ఏమంటున్నానంటే 14లో ఏదైతే తెలంగాణ వచ్చిందో హైదరాబాద్ అంతా భయాందోళనకు గురైనరు. ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్, లేకుంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ అందరు కూడా మమ్మల్ని ఉంచరేమో, మమ్మల్ని పంపించేస్తారేమో, మా ఇల్లు కొడతారేమో, మా ఇల్లు గుంజుకుంటారేమో, మాకు బిజినెస్ చేయడానికి వీలు ఉండదేమో అని చెప్పి భయాందోళన గురిచేస్తున్న పరిస్థితి లోపల ఆ రోజున్న పరిస్థితిని ఒక్కసారి ఆలోచన చేస్తే రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదే జాతీయ పార్టీలు 2 పార్టీలు కూడా మొత్తుకుంటుంటే గవర్నమెంట్ వచ్చింది, ఇండ్లను కూలగొడుతున్నారు, లేకుంటే ఆంధ్రోళన నిలబడుతున్నారు, లేకుంటే వీళ్ళని నిలబడుతున్నారు, వాళ్ళని నిలబడుతున్నారు అని ఈ విధమైన పరిస్థితి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఆ ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన్నే హెచ్చరిక చేసిండు, చాలా క్లియర్ గా హెచ్చరిక చేసిండు. ఇగో మీరు బఫర్ జోన్లలో కానీ ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో కానీ ఇల్లు నిర్మాణం చేయకుండా నాలాలు కబ్జాలు పెట్టకుండా, అప్పటికి అంత కబ్జా కోరల్లో చిక్కుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కదండి, వాళ్ళ కబ్జాలు పెట్టింది. మేము మా చిన్నతనంలో చూసినాం. హైదరాబాద్ లో మీ ఇప్పుడు సర్వే లెక్కల ప్రకారము 3000 చెరువులు ఉంటే 500 చెరువులు మిగిలినాయి. 500 చెరువులు మిగిలి ఈ రోజు ఏమంటున్నారు అంటే ముఖ్యమంత్రితో సహా అందరూ ఎక్కడ ప్రస్తావన జరిగిన అంటున్నారు 10 ఏళ్లలో అంటున్నారు. 10 ఏళ్లలో కాదు కబ్జా పెట్టింది, 10 ఏళ్లలో మేము రక్షించినాం. వీళ్ళు తిని తీసిన దాన్ని మిగిలిన వాటిని మేము మిషన్ కాకతీయతోని జరిగింది తప్ప ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగింది కాదు. ఇది 50 ఏళ్ళ పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ
దాన్ని రైట్ అడిగించుకున్నారు. నాగేందర్ గారు ఏమంటున్నా అంటే నాగేందర్ గారు ఒక ప్రశ్న నేనేమంటున్నా అంటే ఈ రోజు మూసి పక్షాన జరిగితే ప్రదేశం మా ఏరియా అండి. రైట్. మా వికారాబాద్ లో అనంతగిరిలో మూసి జన్మస్థానం. రైట్ రైట్ రైట్. మన టైం తక్కువగా ఉందండి, మనం ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాము. వెంకటరెడ్డి గారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. విజయ్ గారు నేను ఏమంటున్నా అంటే ఓకే అక్కడ మూసి పక్షాలను అని చెప్పి ఇక్కడ ఇళ్ల నిర్మాణం కూల్చేస్తున్నారు కదా, అక్కడి నుండి వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు కూడా ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వికారాబాద్ మున్సిపాలిటీతో సహా పక్కకున్న గ్రామాలు అన్ని కూడా అన్నిటిని కూడా తీసుకొచ్చి అక్కడ డ్రైనేజ్ ఆ మూసిల్ని కలుపుతా ఉన్నారు. విషం నీళ్ళు వస్తా ఉన్నాయి. నాగేందర్ గారు నాదొక ప్రశ్న చెప్పిండు. ఏమని అన్నాడు అంటే అక్కడ ఎవరికి ఫామ్ హౌజులు ఉన్నాయి, ఏం ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన చేసిన ప్రతి ఒక్కరి ఫామ్ హౌజులు మా తాను మొయినాబాద్ గాని, శంకర్పల్లి గాని, చేవెళ్ళ గాని, శంషాబాద్ లో గాని మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయండి. ఎవరికి లేవనేది లేదు. రాజకీయ స్పీచ్ కాకుండా రాజకీయంగా అటాక్ కాకుండా ఈ రోజు హైదరాబాద్ లో ఓట్లు వేయలేరు కాబట్టి ఆ నిరుపేదలు అందరు ఇంటిలో కొడతా. లేకపోతే నాగేంద్ర గారు మనకి కొంచెం టైం తక్కువ ఉంది, మిగతా వాళ్ళు కూడా టైం ఇవ్వాలి కదా మనం. రైట్. వెంకటరెడ్డి గారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, హైడ్రా కూల్చివేతలని, డ్రామాలని, ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి అందులో వాస్తవం ఉందంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంపొందించుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా తీసుకొచ్చారా? అది పూర్తిగా 100% వాస్తవం. నేను ఎందుకంటున్నా అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నికైన తర్వాత ప్రజల తీర్పుకు అనుగుణంగా ఏ చర్య అయితే తీసుకోబోతున్నాడు మేము కాదంటలేము. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్కు సంబంధించి చెరువులకు సంబంధించి మేము వ్యతిరేకించడం లేదు. మా అభిప్రాయాలు ఏందనేదే మేము చెప్తున్నాం మా నాయకులంతా కూడా. ఎందుకంటున్నాను విజయ్ అంటే దీంట్లో జరిగింది ఏంది, ఒక 99 జీవో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రంగనాథ్ గారితో ప్రారంభించినాడు. అది అయిపోయింది అనుకోండి, ఏది మన ఎన్ కన్వెన్షన్. తర్వాత ఒక ముఖ్యమంత్రి గారికి లా డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్నే ఉంది, హెచ్ఎండిఏ ఆయన కంట్రోల్లో ఉంది, మున్సిపాలిటీ ఆయన కంట్రోల్నే ఉంది. ఈ 3 ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకోండి. రెవెన్యూ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉంది, రోజు ఇద్దరు వ్యవహారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఈ చర్య చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది ముఖ్యమంత్రి గారి లెవెల్లో తెలియకపోతే నేను ఎందుకు డ్రామాలు అంటున్నానంటే అది ఒక కార్యక్రమం చేస్తే అది కోర్టుకు పోతారు, దాన్ని రక్షించుకుంటారు, అదంతా కన్ఫ్యూజన్ కావాలా, ఒక రకమైనటువంటి సంక్షోభం ఏర్పడాలనేటువంటి ఒక ప్లాన్ గా వెళ్ళినటువంటి ఒక డిటెక్టివ్, సంచలనాత్మక డిటెక్టివ్ మనం చూస్తుంటాం చూడండి సీరియల్. వెనకడికి రేపేం వస్తుంది అనేటువంటి పద్ధతిలో వెళ్ళారు. లా డిపార్ట్మెంట్ లో సెక్రటరియట్ లో పనిచేసే లా డిపార్ట్మెంట్ లో ఎస్ఓ చెప్తాడండి ఇది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పోవచ్చా, ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టచ్చా, లేకపోతే చట్టపరమైనటువంటి చట్టం కావాలన్నా, దీనికి ఆర్డినెన్స్ కావాలన్నా, అసెంబ్లీలో పాస్ కావాలనేటువంటిది ఎవరు సమాధానం చెప్తారండి? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ నిన్న మళ్ళీ అదే చెప్తున్నా నేను, గౌరవ మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద 2 సార్లు 3 సార్లు మంత్రులుగా ఉన్న వాళ్ళు 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి 3-4 మీద ఆయన తీవ్రమైన ఆరోపణలు చేసినారు. మీ ఫామ్ హౌజులు సబితా ఇందర్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మీ ఫామ్ హౌజులు అంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు కూడా మాకేమి ఫామ్ హౌజులు లేవని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళా? నేను అడుగుతున్న ప్రశ్న రేవంత్ రెడ్డి గారిని, అక్కడ బీఆర్ఎస్ నాయకులు అడిగేటువంటిది ఏంటంటే ఎవరు పిచ్చోళ్ళు? ఇది డ్రామాలో ఒక భాగం కాదా? చెప్పాలి కదా. 24 గంటల్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు కదా, ఇంతకుముందు చేసేట్టుగా మంత్రులుగా ఎలగబెట్టినారు కదా చాలా కాలం, వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు మాకెక్కడ ఉన్నాయండి అని వాళ్ళు అన్నప్పుడు నువ్వు మాట్లాడి నిన్నటి వరకు ఒక సంచలనాలు ప్రకటించి 5-6 రోజుల వరకు ప్రజలు దీని మీద చర్చించుకుంటారు అనేటువంటి పద్ధతిలో ఏదైతే మనం చూసినామో, కొండా సురేఖ గారి ఇష్యూ చూసినామో, ఆ పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు పాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాడు, ఏది కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితిలో లేడు. ఇప్పుడు మీరు అన్నారు స్కిల్ సిటీ, అది నా ఏరియా, మా మహేశ్వరం ఏరియా, ఏదో జరుగుతూ ఉన్నాయి. దానికి ఇంతవరకు హైప్ పెంచడానికి, అక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ ఒక భూమి ఇవ్వడానికి ప్రపంచంలో లేనటువంటి దాని కింద అక్కడ 14,000 ఎకరాలు సేకరించినాను అంటున్నాడు. దాంట్లో మళ్ళీ మొదలేమో ఏం చెప్పలేదు, ఫార్మాసి ఇది ఔషధ సంబంధమైనటువంటి ఫ్యాక్టరీలు రావన్నాడు. ఇప్పుడు 5,000 ఎకరాలు అవి వస్తాయి అంటున్నాడు.
మరి అది సిల్క్ సిటీ, కాలుష్యం లేనటువంటిది, ప్రపంచంలోని అద్భుతమైన నగరాన్ని, 4వ నగరాన్ని నిర్మిస్తాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వ్యక్తి ఏ నాయకుడి పేరు మీద అయినా, నాయకుడి నోటి నుంచి ఒక మాట వెళ్తే అది అమలు కావాలా. మేము డాక్టర్ చెన్నారెడ్డి గారిని చూసాం, ఒకటి నేనేమన్నా మాట్లాడితే జీవ రూపంలో రేపు రావాలి అనేటువంటి పద్ధతిలో మేము చాలా సందర్భాల్లో ఆయన కలిసినప్పుడు చెప్తున్నటువంటిది, ఆయన కాంగ్రెస్ కావచ్చు కాక. ఇవల్ల ఆ నమ్మకం అనేటువంటిది ఇచ్చే పరిస్థితుల పర ఒక విశ్వసనీయత, ఒక కార్యదీక్షత, ఒక ముందు చూపు అనేటువంటిది ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. దిలీప్ కుమార్ గారు, ముఖ్యంగా మిగతా రాష్ట్రాల్లో బుల్డోజర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ముందు తెలంగాణలో ఈ బుల్డోజర్ని ఆపండి, రేవంత్ రెడ్డి రియల్ వ్యాపారాన్ని ఆపండి అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ గారు, నాకు చిన్న సబ్మిషన్ అండి. దిలీప్ కుమార్, టైం తక్కువ ఉందండి. దిలీప్ కుమార్ గారు, వన్ మినిట్ నాది ఏంటంటే, మీరు మాట్లాడే ముందు దీన్ని కూడా క్లారిఫికేషన్ చేస్తున్నాను. అయితే మహేందర్ రెడ్డి గారి మీద క్లారిఫికేషన్ ఇయ్యారు. మహేందర్ రెడ్డి గారి మీద క్లారిఫికేషన్ ఈ ముందు మహేందర్ రెడ్డి గారే క్లియర్ గా చెప్తున్నాడు, నా ఫామ్ హౌస్ ఒకవేళ హిమాయత్ సాగర్ ఉంటే దాన్ని కొట్టేసి నాగేంద్ర రెడ్డి గారు కవితా ఇంద్రారెడ్డి గారి గురించి అంటున్నారండి. ముగ్గురు కొడుకులకు 3 ఉన్నాయని పనిచేసిండు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, మీ కాన్ఫిడెన్స్ మీరన్నా చెప్పాలి. మేము అధికారంలో లేము, అధికారంలో ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు, మన టైం అయిపోయిందండి. ఫైనల్ వర్డ్స్ దిలీప్ కుమార్ గారు. ఛాలెంజ్ అండి. నాగేంద్ర గౌడ్ గారు, మన టైం లేదండి, టైం అయిపోయిందండి. ముగ్గురికి ఉన్నాయని ప్రూవ్ చేయగలుగుతాడా ముఖ్యమంత్రి? నాగేంద్ర గౌడ్ దయచేసి టైం అయిపోయింది, ఆయన ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏదైతే వీళ్ళు నాగేంద్ర గౌడ్ గారు, ఒక్క నిమిషం అండి. ఎన్నికలు పెట్టరు, ఏది ఇంప్లిమెంట్ చేయరు. రైట్ మన టైం అయిపోయింది. ఎన్నికలు పెట్టకపోతే ఆ నష్టం మాకే జరుగుతుంది తర్వాత పెట్టినప్పుడు. కానీ ఛాలెంజెస్ అంటే ఆల్రెడీ మన నాయకులతో కూడా మీద ఒకళ్ళు అస్త్రాలు వేసుకుంటారు, వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారు. నేనేంటంటే ఆర్డినెన్స్ రూపంలో ఈ రోజు తీసుకురావాల్సిన ఆవశ్యకత కొంత వర్క్ స్టార్ట్ చేసినట్టు ఏర్పడ్డది. దాని చట్ట రూపం ఇచ్చిన తర్వాత నేను క్లియర్ గా చెప్తున్నా, అందులో గైడ్ లైన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఎవరికి కూడా ముఖ్యంగా ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా వెనకబడిన తరగతుల వాళ్ళు, వీకర్ సెక్షన్స్ ఎవరైతే అక్కడ కట్టుకున్నారో ఇల్లు, అందరు ఎనీబడి ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అనేది ఇంతకు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఏది న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళకి చెందాలో చెందుతుంది. అది తర్వాతనే వాళ్ళకి ఇల్లు నోటీసులకు ఇవ్వబడతాయి, వాళ్ళ కూల్చివేత జరుగుతుంది తప్ప మెయిన్ టార్గెట్ రిస్టరేషన్ ఆఫ్ మూసీ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హైదరాబాద్ సుందరీకరణ, మూసీ సుందరీకరణ, రెండు వేరు వేరు అంశాలు ఆయన చెప్పినట్టు. అందరూ గందరగోళానికి గురవుతున్నారు. కానీ ఈ రెండు సబ్జెక్ట్స్ వేరు. నిజానికి ఉన్న చట్టాల్లో ప్రొవిజన్స్ చాలా కూడా ఎఫెక్టివ్ వాడతాం. మీకు జ్ఞాపకుంటే ఎలక్షన్ కమిషన్ లో ఉన్న రూల్స్ ఏ విధమైన మార్పులు చేయకుండా శేషన్ ఒక ఆట ఆడుకున్నాడు మొత్తం దేశాన్ని. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్న చట్టాలన్నీ కూడా చాలా పదునైన క్లాజెస్ ఉన్నాయి. వాడిన వాడు ఎవడు లేడు. ఈ రోజు ఆయనకు ఆ పవర్. దిలీప్ కుమార్ గారు, మన టైం తక్కువగా ఉందండి, ఏమనుకోవద్దు, డిబేట్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ కుమార్ గారు, అలాగే నాగేంద్ర గౌడ్ గారు, రామ్మోహన్ గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.